అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు కలిగిరి మండలంలో పరికోట పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోంది. ఇక్కడికి మన ఎంఆర్ఓ గారు, అలాగే మన కలిగిరి మండల కన్వీనర్ వెంకటనాయుడు గారు, అలాగే మన వాసుదేవరెడ్డి లోకల్ నాయకులు, మిగతా సర్పంచ్ గారు, మిగతా నాయకులందరూ కూడా కలిసి ఇక్కడ రైతులకి పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బొమ్మ వేసుకొని పాస్ పుస్తకాలు ఇష్యూ చేయడం జరిగింది. రీసర్వే పేరుతోటే వాళ్ళు చేయని అరాచకాలు లేవు. ఈ 22A పెట్టడం కానీ మిగతా విషయాలు కానీ ఇవన్నీ కూడా అస్తవ్యస్తంగా రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పరిస్థితి ఉంది. చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం దాని గురించి. దాన్ని మళ్ళా గాడిలో పెట్టేందుకు మన రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ అన్న, అలాగే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, మన యువనేత లోకేష్ బాబు గారు, వీరందరూ కూడా దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసి మళ్ళీ కూడా ఆ సమస్యలన్నీ పరిష్కరించాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో ఎన్నో రెవెన్యూ సమస్యలు నా దృష్టికి వస్తూ ఉన్నాయి. దాదాపుగా ఒక 700-800 రెవెన్యూ సమస్యలు ఈ రోజున నా దగ్గరికి వచ్చున్నాయి. ఒక్కొక్కటి మనం పరిష్కారం చేసే విధంగా ముందుకెళ్దాం. కొన్ని కోర్టు కేసులు కొన్ని ఉన్నందువల్ల కొంత డిలే అవుతూ ఉంది. అలాగే ఈ రీసర్వే కూడా కార్యక్రమం కూడా మళ్ళీ అది జరుగుతుంది. జరిగిన తర్వాత ముందుగా ఈ పాస్ పుస్తకాలన్నీ కూడా మనం అందరికి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత పట్టు లేదన్నా మళ్ళీ తప్పులు ఉన్నా కూడా మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వస్తే కరెక్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి కొద్దిగా లేట్ అయినా, గౌరవ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటంటే కొద్దిగా లేట్ అయినా దీన్ని ప్రాపర్గా మళ్ళా ఊరుకునే పద్దాక వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ అవ్వచ్చు, లేకపోతే ఆ ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైనా కూడా కొత్తగా రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా దీన్ని పర్మనెంట్గా దీనికి ఒక పరిష్కారం చూపెట్టాలని